హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీలో చాలా మంది మీ చుట్టూ ఎక్కడో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవుతుంటారండి. ఇదేంటంటే మీరున్న ప్లేస్‌లో అయినా సరే నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక సిట్యుయేషన్ నెగెటివ్‌గా జరుగుతుంటే అక్కడ కూడా ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉందేమో అని సెన్స్ చేయడం ఆర్ వ్యక్తుల్ని కొంత నెగెటివ్‌గా మీరు సెన్స్ చేయడం. అంటే వాళ్ళ నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీ ఏమైనా పిక్ చేసుకుంటున్నారేమో, వాళ్ళే నెగెటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నారేమో అనుకోని డౌట్ పడడం లాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి. ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఇలాంటి రీడింగ్ ఒకటి చేశాను. సో, ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్స్‌లో కానీ ఇప్పుడు మీరు ఏదైనా సరే నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతున్న దగ్గర నిజంగా నెగెటివ్ ఎనర్జీ ఉందా? లేకపోతే మీ థాట్స్ ఎలా ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికున్న డౌట్ అనేది క్లియర్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే నేనేంటంటే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీరిప్పుడు మీ చుట్టూ ఫీల్ అవుతున్న నెగెటివ్ ఎనర్జీ అనేది నిజంగానే ఉందా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది స్పెసిఫిక్‌గా మీరు ఏ విధంగా అయినా కూడా ఫీల్ అవ్వచ్చండి. అందరికీ కూడా అది ఒకటే వేలో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే నా దగ్గరికి పర్టిక్యులర్‌గా అంటే రీడింగ్స్ చెప్పించుకోవడానికి వస్తుంటారు కాబట్టి అంటే నేను చాలా డిఫరెంట్ సిట్యుయేషన్స్ చూసానని చెప్తాను. నెగెటివ్ ఎనర్జీ అనేది మీకు ఇలానే ఉంటుంది అని అయితే నేను అనుకోను. బట్ రీడింగ్ ప్రకారం అసలు మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరెక్కడైనా సరే నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నట్టయితే అంటే పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో మీరు నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత నుంచి మీ లైఫ్‌లోని చాలా చేంజెస్ వచ్చాయి. మీరెందుకో కానీ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీ లైఫ్ ఏంటంటే మీరు కంఫర్టబుల్‌గా లీడ్ చేయలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా పనులు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఇలా మేబీ ఒక ప్లేస్ అవ్వచ్చు. లేకపోతే ఒక పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ నుంచి ఎందుకో కానీ స్పెసిఫిక్‌గా నెగెటివ్ వైబ్స్ పిక్ చేసుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళ నుంచి ఎక్కడో కానీ నెగెటివ్ ఎనర్జీ అనేది మీరు పిక్ చేసుకుంటున్నట్టుగా మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇలా కూడా మీ లైఫ్‌లో మీరేమైనా సిట్యుయేషన్స్ చూస్తున్నా, ఇంకేవైనా సరే మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా నెగెటివ్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకో కానీ అది నెగెటివ్ ఎనర్జీ అని మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నట్టయితే ఒకటే చెప్తానండి. మేబీ మీ ఇంట్యూషన్ చెప్తుంది రైటే అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్‌గా మీరు ఒక కర్మని క్యారీ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినా, బ్యాడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినా దానికి రీజన్ వాళ్ళ కర్మయేనండి. గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరేమైనా నెగెటివ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు ఆర్ కొన్ని ప్లేసెస్‌లోని ఆ నెగెటివ్ ఎనర్జీని ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు అంటే, మీ కర్మ వల్లే మీరు అలాంటి ప్లేస్‌కి వెళ్లారు అని చెప్పొచ్చండి. ఆర్ మీ కర్మ వల్లే మీరేంటంటే అలాంటి వ్యక్తుల్ని ఆహ్, వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇలా లైఫ్‌లోనేంటంటే ప్రెజెంట్ మీరు
ఒక బ్యాడ్ ఫేజ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీ బ్యాడ్ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకోవడానికి ఉంది కాబట్టి ఇది జరుగుతుందండి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇదే జరుగుతున్నట్టుంది. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎంతలా చేంజ్ అవుదాం, ఎంతలాగా అంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేసి సెట్ చేద్దాం అనుకున్నా సరే థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కూడా మీకు కాంప్లికేట్ అయిపోతున్నాయి. అంటే మీరు అనుకున్నంత బెటర్‌గా డేస్ ఏం చేంజ్ అవ్వట్లేదండి. ఈవెన్ మీలో చాలా మంది ఫినాన్షియల్‌గా లాసెస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. లేకపోతే ఎక్కడో కానీ ప్రాపర్టీస్ లాస్ అవ్వడం, లేకపోతే ఏదో అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నెగటివిటీని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది ఏంటంటే మీరు ఎంత క్లియర్ చేద్దాం అనుకుంటే అంత నెగెటివ్‌గా చేంజ్ అవుతుంది అంటే ఒకటే రీజన్ అండి. మీ కార్డ్స్ ప్రకారం అయితే ప్రెజెంట్ మీరున్న ఫేజ్ అలాంటిదండి. సో, మీ కర్మని మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే మీరు ఈ నెగెటివ్ ఎనర్జీనైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. టైమ్ బీయింగ్ మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరేంటంటే ఈ సెలినైట్ క్రిస్టల్ అయితే యూజ్ చేయొచ్చండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటే సరిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ కోసం అయితే కొంత అంటే కామింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో, నేను మీకిక్కడ ఒకటే చెప్తానండి. అదేంటంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లోని కొంత స్లో డౌన్ అవ్వాలండి. ఇప్పుడే డెసిషన్స్ తీసుకోవడం, ఇప్పుడే ఏదో చేసేయాలి అని మాత్రం చెయ్యొద్దు. అంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా అంటే మీరు ఏది చేయాలనుకున్నా ఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయండి. అంటే ఈ టైంలో ఏం చేయొద్దు అని నేను చెప్పను. కాకపోతే ఆలోచించి చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ప్లస్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. అదేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. అంటే కంఫర్టబుల్‌గా మీకు ఉన్నట్టుగా మీరు ట్రై చేయడం తప్పు కాదు. కాకపోతే ఇక్కడ మీ కంఫర్ట్ కంటే కూడా మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీరు కరెక్ట్‌గా తెలుసుకొని, దాని ప్రకారం మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సుంటుందండి. ఇప్పుడు మీరేంటంటే సపోజ్ ఒక ప్లేస్‌లో నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారనుకోండి. సో, ఆ ప్లేస్ నుంచి వెకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకో కానీ అది కరెక్ట్‌గా లేదు అని అనిపించినప్పుడు మీరేం చేయాలంటే, ఆ ప్లేస్‌ని వెకేట్ చేయడం కోసం అని చెప్పి కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవ్వరండి. ఎట్ ఎనీ కాస్ట్ ఇది మిస్ అయితే ఓకే కానీ, ఇంకొకటి మనకు అలానే బెస్ట్ వేలో దొరకాలి అనుకుంటారు. కానీ కాంప్రమైజ్ అవ్వరు. అక్కడ కొంచెం మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే, ముందు దీని నుంచి బయటకొస్తారు కదా! అలా ఆలోచించే వాళ్ళు మీలో చాలా తక్కువ మంది ఉంటారండి. ఈవెన్ ఒక వ్యక్తి నుంచైనా మీరు ఒక నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నప్పుడు, ఆర్ వాళ్ళ నుంచే క్లియర్ కట్‌గా మీకు నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు, టైమ్ బీయింగ్ ఆ వ్యక్తిని మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, ఆ వ్యక్తిని మీరెందుకు దూరం పెట్టలేకపోతున్నారు? ఆ వ్యక్తితోని మీరెందుకు తక్కువ మాట్లాడట్లేదు? ఆ వ్యక్తితో మీరెందుకు అంటే మీ పర్సనల్ విషయాలు ఎక్కువ చెప్పుకుంటున్నారు? అనేది మీరు ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఒకటి సెన్స్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఏంటంటే కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయడం అనేది జరగదండి. అవాయిడ్ చేయడం అనేది మేబీ అంత ఈజీ కాకపోవచ్చు. ఒక్కొక్కల సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. ప్లస్ కర్మ కాబట్టి తప్పించుకోలేరు. కాకపోతే కర్మ కదా! తప్పించుకోలేమనేది ఆన్సర్ కాదు కదా! ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, ఇదే మీకు కావాలి, ఇలాంటి ఒక డిమాండే ఉంది అని కాకుండా, ఆ టైంకి మీ నీడ్ ఏంటి? మీకు ఎంత వరకు రిక్వైర్మెంటో, అక్కడి వరకే మీరు ఛాన్స్ తీసుకొని మూవ్ అయితే, ఇక్కడ మీరేంటంటే కొంత ఈ బ్యాడ్ లక్‌ని అవాయిడ్ చేయడానికి అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ కంట్రోల్ తప్పి ఏ పని కూడా మీరు చెయ్యరు. సో దట్ అది ఇప్పుడు కాకపోయినా మీకు లాంగ్ రన్‌లో వర్కౌట్ అవుతుంది. అట్ లాంగ్ రన్‌లో మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి ఎలానో ఒకలా బయటపడతారండి. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అంటే మీరు సెలినైట్ క్రిస్టల్ అయితే యూజ్ చేయండి. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి రాంగ్ వేస్‌ని చూజ్ చేసుకోవద్దండి. ప్లస్ తప్పించుకోవడం కోసం అని చెప్పి షార్ట్ కట్స్ వెతకొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలాంటి ఒక నెగెటివ్ ఎనర్జీ మీ లైఫ్‌లో ఫీల్ అవుతున్నారో దీని నుంచి తప్పించుకోవడానికి మీరు షార్ట్ కట్స్ వెతికినప్పుడు ఏమవుతుందంటే మీరు దీనివల్ల డేంజర్‌ని ఫేస్ చేస్తారండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్‌గా అయితే నాకు కనిపించట్లేదు. మీ కార్డ్స్‌లోని ఎనర్జీ అయితే చాలా హెవీగా ఉంది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరు ఈవిల్ ఐ బ్రేస్లెట్ కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా మీ లెఫ్ట్ హ్యాండ్‌కే వేసుకోవాలండి. సెలినైట్ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్‌కే వేసుకుంటారు. సో, ఈవిల్ ఐ అయితే ఇలా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చూపించాను. ఇదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కాదనుకుంటే మీ ఇంటి బయట అలోవెరా ప్లాంట్ ఏదైనా సరే పెట్టుకోండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఏది కూడా కంట్రోల్ తప్పి చెయ్యొద్దండి. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకెలా ఉంటుందంటే,
చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఇరిటేషన్ వస్తది. మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం అనేది ఇప్పుడైతే మీకు అంత ఈజీ కాదు. దానికి రీజన్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చెప్పి చాలా చాలా కాంప్రమైజ్ అవుతున్నారు. అది నాకు అర్థమవుతుంది. అంటే యాక్చువల్‌గా మీరది కాదు. మీ పర్సనాలిటీ కూడా ఆ టైప్ కాదు. కాకపోతే పరిస్థితులేంటంటే సహకరించట్లేదు. దానివల్ల మీరేంటంటే అంటే టైమ్ బీయింగ్ తగ్గుదాంలే, చూద్దాం అని అలానే ఉంటున్నారు. సో, అలా ఉన్నప్పటికి కూడా రోజు రోజుకి కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయండి. అంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మిమ్మల్ని ఏదో ఒక శక్తి వెనక నుంచి అటువైపే పుష్ చేస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉంటామండి. ఏదైనా ఒకటి చేయాలనుకున్నా, ఏదైనా ఒకటి మాట్లాడాలనుకున్నా మన కంట్రోల్‌లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా డేంజర్‌ని మనం సెన్స్ చేయగలుగుతుంటాం. అండ్ మనం ఏంటంటే దాని ప్రకారం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు మాత్రం మీకు తెలియకుండానే ఏదో జరిగిపోతుందండి. మీకు తెలియకుండానే మీరు కొన్ని మాటలు మాట్లాడేస్తున్నారు. అది మీకెలా అనిపిస్తుందంటే మీ కంట్రోల్‌లో మీరు లేరు. మిమ్మల్ని వెనక నుంచి ఏదో పుష్ చేస్తుంది. అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు అనే విధంగా మీరేంటంటే ఫీల్ అవుతున్నట్టుగా ఈ కార్డ్స్ ప్రకారం అయితే నాకు అర్థమవుతుంది. సో, నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఆ కంట్రోల్ తప్పి మాట్లాడకుండా, ఆ కంట్రోల్ తప్పి ఏ పనులు చేయకుండా ఉండడం కోసమే క్రిస్టల్స్ సజెస్ట్ చేశాను. అది యూజ్ చేయండి. అండ్ బ్యాడ్ లక్ లాగా ఏది ఫీల్ అవ్వద్దండి. బ్యాడ్ కర్మ క్లియర్ చేసుకోవడానికి ఉంది కాబట్టే ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. బట్ మోస్ట్‌లీ ఇదైతే క్లియర్ అవుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పేదేంటంటే షార్ట్ కట్స్, ఈజీ మెథడ్స్ వెతుక్కోవద్దండి. అలా అని చెప్పి ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీలో చాలా మందేంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇంకేదో అంటే బిలీవ్ చేస్తుంటారు. అది నేను రాంగ్ అని అనను. ఎందుకంటే ఎవరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తారో, ఎవరు ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి అంటే వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేస్తారో తెలీదు కదా! సో, దానివల్ల నేను ఎవరిని బ్లేమ్ చేయను. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే అది ఏదో క్లియర్ చేసుకోవాలి. దానికోసం ఏదో చేసేయాలి అని చెప్పి మాత్రం ఎవరు మీ మనీని మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఎవరికీ ఇచ్చేసి. ఎందుకంటే అలాంటివి క్లియర్ చేసుకోవాలి అంటే నేను మీకు ఒకటే చెప్తాను. అదేం లేదండి. నిజంగా మీరు ఏమైనా నెగెటివ్ ఎనర్జీని సెన్స్ చేస్తున్నా, మీరు అంటే ఎక్కడో కానీ అది ఉంది అని నిజంగా ఫీల్ అవుతున్నట్టయితే క్లియర్‌గా మీరు ఎవ్రీ ట్యూస్‌డే కూడా హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. వెళ్లి హనుమాన్ చాలీసా ఒక 7 టైమ్స్ చదవండి మార్నింగ్. టెంపుల్‌లో చదివితే బావుంటుంది. హెడ్ బాత్ చేసుకొని వెళ్ళండి. వెళ్లి 7 టైమ్స్ చదవండి. సో, అలా అక్కడేంటంటే ఒక లెమన్‌ని పెట్టేసి మీరు హనుమాన్ చాలీసా చదివేసిన తర్వాత ఆ లెమన్ తీసుకొచ్చేసి మీ ఇంట్లో మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోవచ్చండి. సో, ఇలా మీరు చేసినా సరే ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు క్లియర్ అవుతుంది. అంటే మీరు ఎవ్రీ ట్యూస్‌డే వెళ్ళడానికి అవ్వదు. అంటే బిజీగా ఉంటారు. లేకపోతే ఎక్కడో కానీ కొంచెం కష్టం అని అనిపిస్తే అట్‌లీస్ట్ ఇంట్లో అయినా సరే డైలీ హనుమాన్ చాలీసా ఒక 7 టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. అలా మీరు ఒక 41 డేస్ చేసినా చాలండి. మొత్తం ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా, ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్నా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఎవ్రీ డే కూడా మీ ఇంట్లో మాత్రం పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలానే వ్యక్తుల దగ్గర కూడా మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీ వస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నట్టయితే డేలో ఫస్ట్ అలాంటి వ్యక్తులతో మాట్లాడడం, నైట్ పడుకునే ముందు అలాంటి వ్యక్తులతో మాట్లాడడం లాంటివి కూడా చెయ్యొద్దండి. కొన్ని అంటే అవాయిడ్ చేయడం మంచిది. వన్స్ మీరు ప్రేయర్స్ చేసిన తర్వాత మీ లైఫ్‌లో మీరేంటంటే ఇంకా డైలీ యాక్టివిటీస్ ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులతో మాట్లాడండి. ఫస్ట్ అయితే అలాంటివేం చెయ్యొద్దు. సో, ఇలాంటి సింపుల్ థింగ్స్ కూడా మీరు ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని చేంజ్ అవుతాయండి. అంతా చేంజ్ అయిపోతది అని నేను చెప్పను కానీ. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, డెసిషన్స్ తీసుకున్న దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్తున్నాను కదా! నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఏంటో మీకు అర్థమైతే దాని ప్రకారం మీరు మూవ్ అయితే ఆటోమేటిక్‌గా థింగ్స్ అనేవి సెట్ అవుతాయండి. గ్రీడీగా ఉండొద్దు ఫస్టు. పొసెసివ్‌గా ఉండొద్దు. అలానే మీరేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే జస్ట్ మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆలోచిస్తే సరిపోతుంది. అంటే రిక్వైర్మెంట్ తెలియాలండి. మీలో చాలా మందేంటంటే డిమాండింగ్‌గా ఉంటారు. లేకపోతే సర్టెయిన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. సో, ఇప్పుడు మీరు ఈ నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ టైంలో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి. లైఫ్ ఏంటంటే ఇలానే వెళ్ళాలి, ఇలానే ఉండాలి అవేం వద్దు.
ఎందుకంటే ఈ ఫేజ్ అలాంటిది. అలా అని చెప్పి లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ఎవరేం అనుకోవద్దు. జస్ట్ ఫేజెస్ అండి. ఒక మనిషి ఏంటంటే ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఉన్నప్పుడు అది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసే వరకు థింగ్స్ అలానే మూవ్ అవుతాయి. ఆ తర్వాత అంతా కూడా నార్మల్ అయిపోతుంది. బట్ ఈ ఫేజ్‌లో మీరేంటంటే ఎక్కువ అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసేసి అంటే బెస్ట్ గానే అన్నీ జరగాలని అనుకోవద్దు. జస్ట్ మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు పక్కన పెట్టేసి వేరే వాళ్ళకయిపోతుంది. వేరే వాళ్ళ లైఫ్ ఇలా ఉందని కంపేర్ చేసుకోకుండా, మీ వరకు మీ లైఫ్ ఇక్కడి వరకు వెళ్తుందా? ఈ రోజు నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అయ్యాయా? రేపు మీకెలాంటి నీడ్స్ ఉన్నాయి? ఇది చూసుకోండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీరిప్పుడు ఒక ప్లేస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, ఇలాంటిదే హౌస్ కావాలి ఆర్ ఇలాంటి లొకేషనే కావాలి అని కాకుండా, జస్ట్ ఆ టైంకి ముందు అక్కడి నుంచి మీరు మూవ్ అయ్యారా లేదా? మీరేంటంటే ఫ్రీగా ఎంతో కొంత స్టార్ట్ చేసుకోగలిగారా లేదా? ఇలా చూసుకోవాలండి. అంటే సింపుల్ థింగ్స్‌లోనే టైమ్ బీయింగ్ మీ హ్యాపీనెస్‌ని వెతుక్కోమని యూనివర్స్ చెప్తుంది. సో, ఇలా మీరేంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది తెలుసుకొని డిఫరెన్షియేట్ చేసి మీకున్న దాంట్లో మీరేంటంటే అంటే స్మాల్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినిట్‌గా ఈ ఫేజ్ నుంచి మీరు బయటకు వస్తారు అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్‌లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరెందుకో కానీ జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. మీరెందుకో కానీ కార్డ్స్‌లో ఇన్‌సెక్యూరిటీస్ పెట్టుకుంటున్నారు. లేకపోతే మీరేంటంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆల్రెడీ చాలా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నారు. బట్ ఇంకా చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీకు తప్పట్లేదండి. చెయ్యాలంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. జస్ట్ నేను చెప్పినవి ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా ఆ నెగెటివ్ ఎనర్జీ మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో ఇంకేం ఉండదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ చుట్టూ మీరు ఏదైతే నెగెటివ్ ఎనర్జీ సెన్స్ చేస్తున్నారో ఇప్పుడు, అది నిజంగానే ఉందా? లేకపోతే ఏంటి పరిస్థితి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందండి. కాకపోతే ఈ నెగెటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ థాట్స్ నుంచే వస్తుందండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి నుంచి నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం కానీ అలాంటివేం లేవు. యాక్చువల్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఏదైనా ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఏదైనా సరే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోగలరండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఎమోషనల్ పర్సన్ అనే దానికంటే కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేయగలరు. అండ్ ప్రతి విషయంలో కూడా కేర్‌ఫుల్‌గా ఉంటారు. అంటే అంత రెక్లెస్‌గా డెసిషన్స్ తీసుకోవడం, మీరు అంటే యాక్షన్స్ అనేవి ఏంటంటే ఏదో చేసేయాలి అంటే చేసేయాలి, ఏదో ఇచ్చేయాలి అంటే ఇచ్చేయాలి అనే వేలో మాత్రం ఉండరండి. ఆ టైప్ వ్యక్తే కాదసలు. సో, మీలాంటి వ్యక్తికి ఏంటంటే కొన్ని థింగ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడం, లేకపోతే కొన్ని థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఎక్కడో కానీ మీలో ఫియర్‌ని ట్రిగ్గర్ చేయడం వల్ల మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీ ఉందేమో అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సన్ వాళ్ళ థాట్స్ ఎప్పుడైతే వాళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయో, లేకపోతే వాళ్ళని కొన్ని రకాలుగా భయపెడుతుంటాయో, అంటే అది వాళ్ళు కాదు కదా! వాళ్ళ పర్సనాలిటీ అది కానప్పుడు సడెన్‌గా వాళ్ళకలా అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేమనుకుంటారంటే నెగెటివ్ ఎనర్జీ ఉంది అని అనుకుంటారు. సో, నెగెటివ్ ఎనర్జీ కూడా ఒకటండి 3 రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక్కటి వాళ్ళున్న ప్లేసెస్ నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సెకండ్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ ఏంటంటే వాళ్ళ ఓన్ థాట్స్ నుంచే వాళ్ళు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీ కేస్‌లోనేంటంటే మీ థాట్స్ నుంచే మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారండి. మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో బాగా స్ట్రెస్ అయిపోయి ఓవర్ థింక్ చేయడం, డిప్రెషన్‌లో ఉండడం, మూడ్ స్వింగ్స్ మీకు రావడం, లైక్ ఏంటంటే ఇంకా ఆల్‌మోస్ట్ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్‌కొచ్చేసాయి అని ఫీల్ అవ్వడం ఆర్ లైఫే ఎండ్‌కొచ్చేసినట్టు భయపడుతుండడం లాంటివి నాకు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే మీరు అంటే కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నారండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే తప్ప మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరు. ఎక్కడో కానీ లైఫ్ ఏంటంటే మీకు బర్డెన్‌లా అనిపిస్తుంది ఈ మూమెంట్‌లో. అండ్ మీరు భయపడుతున్నారు. చాలా వరకు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరెందుకో కానీ భయపడుతున్నారండి. ఎక్కడో తెలియని ఫియర్ ఏంటంటే మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను క్లియర్‌గా మీకు ఒకటే చెప్తాను. మీరేంటంటే బ్లాక్ టార్మలిన్
క్రిస్టల్ యూజ్ చేయడం మంచిది. బ్లాక్ టార్మలిన్ అంటే ఇదేనండి. అంటే ఇంతకు ముందు కూడా నేను చూపించాను. నేను ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేస్తానులెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోండి. ఎందుకో కానీ చాలా భయపడుతున్నారు. భయపడడం అంటే ఇంకేంటో కాదండి. లైఫ్‌లో ఛాలెంజెస్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. సో, ఈ ఛాలెంజెస్‌కి ఇది కొత్తగా ఈ నెగెటివ్ ఎనర్జీ ఉంది అనే ఫీలింగ్ తోడైందనమాట. అంటే మీరు చెప్పాను కదా! ఏదైనా సరే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకునే టైప్ అండి. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. ఓకే. మన వైపు నుంచి మనం ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుంది. అలా అని చెప్పి మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీని సెన్స్ చేస్తున్నారు కానీ మీకేమనిపిస్తుందంటే ఇదంతా విడిచిపెట్టేసి ఏం లేనట్టుగా కూల్‌గా ఉందాం. ఏం కాదులే అని అలా కూడా చెప్పుకుంటున్నారు. కానీ అలా చెప్పుకున్నంత సేపు మీరు ఉండలేకపోతున్నారండి. అంటే మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మేబీ మీరేంటంటే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్‌కి బ్లాక్ టార్మలిన్ కానీ బ్రేస్లెట్ వేసుకున్నట్టయితే రైట్ హ్యాండ్‌కి చాలా వరకు ఈ ఎమెథిస్ట్ వేసుకోవడం మంచిది బ్రేస్లెట్. ఎందుకంటే థాట్స్ విషయంలో క్లారిటీ ఉంటదండి. మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటుందయితే మాత్రం పర్టిక్యులర్‌గా మీ థాట్స్ నుంచే అని చెప్పగలను. ఇది ఏ వ్యక్తి నుంచి కాదు ఆర్ మీరున్న ప్లేస్ కూడా కాదు. బట్ నేనొకటి చెప్తాను. ఇఫ్ మీరేంటంటే ఒక ప్లేస్‌కి వెళ్ళిన తర్వాతే కానీ నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మీ థాట్స్ అనేవి ఆ రకంగా రన్ అవుతున్నాయండి. సో, బేసిక్‌గా ఇక్కడ ఎలా చెప్పాలంటే మీకేమైనా ఛాన్స్ ఉంటే చేంజ్ అయిపోవడానికి చూసుకోండి. చేంజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే కొంత టైం తర్వాత మీరేంటంటే మళ్ళీ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా థాట్స్ నుంచి మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు. దానివల్ల మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా థింగ్స్‌ని ఏంటంటే వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీది మీకే క్లారిటీ రావట్లేదండి. నేను చెప్పాను కదా! ఈ 2 క్రిస్టల్స్ ఏదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. అంటే భయం వేస్తే బ్లాక్ టార్మలిన్ వేసుకోండి. భయం కాదు అంటే ఎక్కడో కానీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు. మీరు చెప్పినట్టుగా ఎందుకో కానీ థర్డ్ ఐ చక్ర ఇంబాలెన్స్‌లో ఉందేమో అనిపిస్తుంది అనుకుంటే ఎమెథిస్ట్ యూజ్ చేయొచ్చు. నేను 2 చూపించాను కదా! ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. అంటే మీ థాట్స్ మిమ్మల్ని భయపెడుతున్నాయి కాబట్టి మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుందండి. మీ థాట్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేయకపోతే మీ లైఫ్‌లో మీరేంటంటే ఫ్రీగా మూవ్ అవ్వలేరు. యాక్చువల్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. బట్ మీ భయం వల్ల మీరేంటంటే డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు లొకేషన్ చేంజ్ అయినా ఆర్ మీరు సపోజ్ మీ థాట్స్‌నే చేంజ్ చేసుకునే ప్రయత్నం చేసినా, ఏం చేసినా సరే కొన్ని ఫేస్ చేయడానికి మాత్రం మీరు రెడీగా ఉండాలండి. ఎందుకంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఏవైతే అంటే డెడ్ ఎండ్ లాగా ఫీల్ అవుతున్నారో అవి ఎండే. కాకపోతే అక్కడ బిగినింగ్ కూడా ఉంది అనే రియలైజేషన్ మీలో లేదు. దానివల్ల కూడా మీరేంటంటే సఫర్ అవుతున్నారండి. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా! అంటే మీరు అనుకుంటున్నారు కదా! చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇది కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అసలు ఈ ఎండింగ్స్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? అసలు ఏంటి పరిస్థితి? ఇలాంటి డౌట్స్ మీకుంటే కూడా నేను మీకు ఒకటే చెప్తానండి. ఎండింగ్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది ఫేట్ అయితే దానికి మీరు కూడా ఏం చేయలేరండి. అది హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే న్యూ బిగినింగ్స్ కూడా మీకు చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తాయి. ఈవెన్ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా అది ఎండ్ అవుతుంది. నో మ్యాటర్ వాట్. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్టేబుల్‌గా ఉండి, మీకొక క్లారిటీ ఉంటే, నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకుంటారండి. సో దట్ మీరేంటంటే తక్కువ ఎఫెక్ట్ అవుతారు. యాక్చువల్‌గా మీకు థాట్స్ అనేవి అక్కడి నుంచే బిగిన్ అవుతున్నట్టున్నాయి. అంటే కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. క్లియర్ కట్‌గా అది ఎండింగ్ లాగా కనిపిస్తుంది. భయపడుతున్నారు. సో బేసిక్‌గా మీరేమనుకుంటున్నారంటే మేబీ వ్యక్తుల నుంచి కానీ, ప్లేసెస్ నుంచి కానీ ఎక్కడి నుంచో నెగెటివ్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు కానీ, ఈ నెగెటివ్ ఎనర్జీ మేజర్ పార్ట్ మాత్రం మీ థాట్స్ నుంచేనండి. ఈవెన్ నేను చెప్పాను కదా! మీరు ఒక లొకేషన్ చేంజ్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు స్టార్ట్ అయ్యాయి అనిపించినా సరే, ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మీ మైండ్ ఏంటంటే ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేసిందండి. సో, ఆ ప్లేస్‌లోనే నెగెటివ్ ఎనర్జీ ఉందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా సరే మీరు ఇప్పుడు అంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా, ఎక్కడో కానీ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనిపిస్తే మాత్రం చేంజ్ అవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంది. మీరు ఒకటి స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తున్నారన్నప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకోకూడదని చెప్తానండి నేనైతే. ఎందుకంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్. అండ్ మీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరేంటంటే ఒక ఛాన్స్ తీసుకొని మూవ్ అయిపోవడమే మంచిది.
అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ అవే డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీరు ఏంటంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటి పరిస్థితి. భయపడడం వల్ల అయితే ఏం రాదండి. మీలో చాలా మంది మాత్రం భయపడుతున్నారు. సో మీ భయాల వల్ల మాత్రం ఏది మారదు. టైమ్ బీయింగ్ కొంత కంఫర్టబుల్ గా ఉండి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ నేను చెప్పిన క్రిస్టల్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా సరే భయంలా అనిపిస్తుంది, మీరు ఏంటంటే ఎందుకో కానీ ఇవి ఫేస్ చేయలేకపోతున్నారు అనిపిస్తే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్ కు వెళ్ళండి. వెళ్ళి అక్కడ అభిషేకం చేయండి. అండ్ డెఫినెట్ గా టెంపుల్‌లో మహామృత్యుంజయ మంత్రం కూడా చదవండి. ఒక 3 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ చదవండి. చదివేసి రండి. సరిపోతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీరేంటంటే ఇలా ఎక్కువ భయపడడం వల్ల మీకు మీరే అంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారండి. అంటే నాకిక్కడ ఎలా కనిపిస్తుందంటే క్లియర్ కట్‌గా కొన్ని ఎండ్ అవుతాయి. బట్ అవి ఎండ్ అవ్వడానికి నెగెటివ్ ఎనర్జీకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అదేం లేదండి. నెగెటివ్ ఎనర్జీ అనేది మీ థాట్స్ నుంచి వస్తుంది. ఎండింగ్ అనేది అది మీ కర్మ అండి. అంటే 2 కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరీయే. కాకపోతే మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటే ఈ ఎండింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్ అని మీరు అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేస్తారు. దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేస్తారు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ రీడింగ్ మాత్రం నేను ఒక ఆర్డర్‌లో చెప్పలేదండి. నాకు మెసేజెస్ ఎలా అయితే ఛానెల్ అయ్యాయో అలానే నేను చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ ఏదైనా సరే సిట్యుయేషన్ అయితే ఇదే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీరు భయపడడం తగ్గించుకుంటే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్‌లోని మరికొంచెం క్లారిటీ తెచ్చుకొని హ్యాండిల్ చేస్తారండి. అంతే. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు. పర్సన్ ఏంటంటే అంత ఈజీగా అంటే ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అయ్యే టైప్ కాదు. అండ్ ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే టైప్ కాదు. కాకపోతే మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక ఛాలెంజ్ కాదండి. ఏవో చాలా రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల మీరేమనుకుంటున్నారంటే ఇదంతా కూడా నెగెటివ్ ఎనర్జీ. అంటే ఎవరి నుంచో నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు. ఆర్ వెళ్ళిన ప్లేస్‌లో అయినా నెగెటివ్ ఎనర్జీ ఉందేమో అని అనుకుంటున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈవెన్ మీరు వెళ్ళిన ప్లేస్‌లో కానీ మీరు అంటే అలాంటిది సెన్స్ చేస్తే మీరు హ్యాపీగా చేంజ్ అవ్వొచ్చండి. ఎందుకంటే ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మేబీ మీ థాట్స్ అనేవి ఆ రకంగా చేంజ్ అయ్యుండొచ్చు. సో, మీరేంటంటే ప్లేస్ చేంజ్ అవ్వాలనుకున్నా, మీరేదైనా సరే మీ లైఫ్‌లో ఇప్పుడు చేంజెస్ రావాలి. సో, చేంజ్ అయినా పర్వాలేదా అని డౌట్‌తో ఉంటే హ్యాపీగా చేంజ్ అవ్వండి. ఈ టైంలో చేంజ్ అవ్వడం కోసం ఛాన్స్ తీసుకోండి. పోనీ చేంజ్ అయిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే డెసిషన్స్ తీసుకునేంత రైట్ మైండ్ సెట్‌లో అయితే మీరు లేరు పర్టిక్యులర్‌గా. ఎంతో కొంత మీరు బెటర్ అవ్వాలి. అండ్ మీకు తెలియాలండి. మీ ఆలోచనలు అప్పుడప్పుడు రియాలిటీకి దూరంగా ఉంటున్నాయి. అవేంటంటే కేవలం మీకనిపిస్తున్నాయి తప్ప రియాలిటీలోని అలా ఏం జరగట్లేదు. ఈ క్లారిటీ మీకొచ్చినా సరే మీరు ఎంతో కొంత అంటే బెటర్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ కొంచెం గుడ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెస్ట్ తీసుకొని కూడా ఏదైనా చేస్తూ ఉండొచ్చు. సో, మీరైతే ఆలోచించండి. అంటే ఇక్కడ ఒకటి చెప్తాను. ఇప్పుడు మీలో చాలా మంది డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇది హ్యాండిల్ చేయాలా? అది హ్యాండిల్ చేయాలా? లేకపోతే ఇలా చేయాలా? అలా చేయాలా? అనుకోని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఇది, అది అలా ఏం వద్దండి. ఫస్ట్ ఒకటి పర్ఫెక్ట్ వేలో ట్రై చేయండి. సెకండ్ ఇంకొకటి ఏదైనా చెయ్యొచ్చు. ఎప్పుడైతే మీరు అంటే అన్నింటి మీద ఒకేసారి ఫోకస్ చేస్తారో మీ థాట్స్ అనేవి మేబీ ఈ రకంగా చేంజ్ అవ్వచ్చు కూడా. ఎప్పుడైతే ఒక్కొక్కటి టార్గెట్ చేస్తూ ఒక్కొక్కటి హ్యాండిల్ చేస్తారో మేబీ మీరు కొంత బ్యాలెన్స్‌డ్‌గా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారైతే ఆలోచించండి నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ చుట్టూ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్న నెగెటివ్ ఎనర్జీ అనేది నిజంగానే ఉందా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లోని అంటే, చాలా పేషెన్స్‌తో హ్యాండిల్ చేస్తున్నారండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి, చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా పేషెన్స్‌తో కూడా ఉన్నారు. ఈవెన్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకున్న కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ అసలు ఎవరికీ ఉండదు. అలా ఉంటూ మరి ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మీకు అలా వెయిట్ చేస్తూ, అలా హ్యాండిల్ చేస్తుంటే ఆన్సర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్న కొద్దీ టైం ఏంటంటే అలా అలాగా డ్రాగ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఏదైనా చేసినప్పుడు
దానికి అంటే ఇన్ రిటర్న్ గా ఏం జరుగుతుంది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వెయిట్ చేయడం చాలా కామన్. కాకపోతే ఇలా చేసిన తర్వాత ఇన్ టైంలో ఆన్సర్ రాకపోతే ఎలా ఉంటుంది? అది అలా అలా రోజు రోజుకి లాగ్ అవుతూ అంటే అది ఏ విధంగా కూడా మూవ్‌మెంట్ కనిపించకపోతే మీకేమనిపిస్తది? సో, డెఫినిట్‌గా అందుకే నెగెటివ్ ఎనర్జీ అనేది మేబీ సెన్స్ చేస్తూ ఉండొచ్చు. అంటే నెగెటివ్ ఎనర్జీ ఉంది. మనం ఏ పని చేస్తున్నా అవ్వట్లేదు. ఇన్ టైంలో మనం అనుకున్నది ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! మరి కొంచెం రివర్స్ అవుతుంది. సో, మేబీ నెగెటివ్ ఎనర్జీ వల్లేమో అని మీకు అనిపించొచ్చు. ఈవెన్ మీరేంటంటే మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఆ టైంకేదో వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ, మళ్ళీ సేమ్ అంటే నార్మల్‌గానే ఉంటుంది. దీనివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్ అవుతున్నారండి. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎవరైనా సరే మీ లైఫ్‌లో ఒక లేడీకి సంబంధించి మీరు ఏవైనా సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తున్నట్టయితే సో, ఆ లేడీ విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మేబీ మీరు నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇది మోస్ట్‌లీ ఒక లేడీ నుంచి నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ వాళ్ళ ఎనర్జీస్‌ని మీరు ఎక్కువ పిక్ చేసుకుంటున్నారేమో. అందుకే ఆ ఇంపాక్ట్ మీ మీద అలా పడుతున్నట్టుంది. ఈవెన్ ఒక లేడీ కాకపోయినా నేనిక్కడ ఒకటే చెప్తానండి. కొన్ని విషయాల్లోని మేబీ మీరేంటంటే ఎమోషనల్ అవుతున్నారేమో. అంటే వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేసినా సరే, వాళ్ళనుకున్నవి జరగవండి. ఇక్కడ క్లియర్ కట్‌గా నేను అయితే ఒకటి సెన్స్ చేస్తున్నాను. అదేంటంటే, మీ లైఫ్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడానికి ఎయిదర్ ఒక లేడీ ఒకవేళ మీ లైఫ్‌లో అలా ఎవరు కూడా లేడీస్ ఏం లేరు. సో, నార్మల్‌గానే ఉంది అంటే, అది మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ వల్లనైనా కూడా అవ్వచ్చు. అంటే మస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ 2 కూడా బ్యాలెన్స్‌లో ఉంటాయండి. ఇన్ యాంగ్ అంటారు కదా! సో, ఇప్పుడేమవుతుందంటే, ఈ మస్కులిన్ ఎనర్జీ గురించి విడిచిపెట్టేయండి. బట్ ఈ ఫెమినిన్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది ఇప్పుడు మీరు డివైన్ ఫెమినిన్ ఎనర్జీ క్యారీ చేశారనుకోండి. సో, బేసిక్‌గా మీరేంటంటే, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కానీ, మీ ఎమోషన్స్ కానీ, అంటే మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వే అనేది చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుందండి. అంటే ఒక స్ట్రాంగ్ లేడీ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో అలా ఉంటుంది. బట్ ఒక వూండెడ్ ఫెమినిన్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఎమోషనల్ అవ్వడం, ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వవేమో అనుకోని వాళ్ళకి వాళ్ళే ట్రామా క్రియేట్ చేసుకోవడం, సెల్ఫిష్‌గా థింక్ చేయడం, ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని వైల్డ్ థాట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా చాలా కామన్‌గా జరుగుతాయి. వాళ్ళెందుకో కానీ డిప్రెషన్‌లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం కానీ, లోన్‌లీగా ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ రావడం, థాట్స్ రావడం చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటారండి. సో, మీరేంటంటే పేషెన్స్‌తో కానీ ఇలాంటి క్వాలిటీస్ కూడా నేను చెప్పినవి డెవలప్ చేసుకుంటున్నట్టయితే దానివల్లే సిట్యుయేషన్స్ అనేవి ఈ రకంగా ఉన్నాయండి. అంటే నెగెటివ్ ఎనర్జీ అని నేను స్పెసిఫిక్‌గా మాట్లాడను. మేబీ నెగెటివ్ ఎనర్జీ అనేది ఒక లేడీ నుంచి పిక్ చేసుకోవడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్స్‌లో క్లియర్ కట్‌గా నాకు ఫెమినిన్ ఎనర్జీ అనేది అంటే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఫీల్ అవ్వగలుగుతున్నాను. కాకపోతే ఇది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కాదండి. సో, నాకందుకే ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఎయిదర్ ఒక లేడీ అవ్వచ్చు, లేదా మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ అయినా కూడా ఈ రకంగా థింగ్స్‌ని కంట్రోల్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీరు ఏంటంటే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే ఇది చాలా కామన్ అండి. ప్రతి మనిషిలో కూడా మస్కులిన్ ఎనర్జీ ఉంటుంది. ఫెమినైన్ ఎనర్జీ కూడా ఉంటుంది. అది బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ కూడా అలానే మంచిగా వెళ్తుంది. బట్ రెండిట్లో ఏది ఇంబాలెన్స్‌లో ఉన్నా అది చాలా ఎఫెక్ట్ చూపిస్తది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరేంటంటే ఒక లేడీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టయితే, ఆ లేడీ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ టైమ్ బీయింగ్ తీసుకోండి. మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మూవ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అలా అని చెప్పి ఇదేంటంటే మీరు సెల్ఫిష్‌గా ఉండడం, లేకపోతే మీరు టాక్సిక్‌గా చేంజ్ అవ్వడం లాంటివి అవసరం లేదు. అది మీరు బిగ్ బిగ్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. థింగ్స్ హోప్‌ఫుల్‌గా టర్న్ అవుతాయి. మీ కమిట్మెంట్, మీ ప్యాషను, మీలో ఉన్న ఆ పేషెన్సే థింగ్స్ వర్కౌట్ అయ్యేలాగా చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషి యాక్షన్స్‌ని కూడా అబ్జర్వ్ చేస్తుంటది. ఈరోజు వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇవ్వకపోయినా, ఈరోజు వాళ్ళు ఎంతవరకు చేశారో చూస్తుంది కాబట్టి రేపైనా సరే ఖచ్చితంగా ఇస్తుంది. మీకు కూడా అలానే జరుగుతుంది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎవరైనా లేడీస్ మీ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళతో టైమ్ బీయింగ్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఏ రకంగా కూడా ఫైట్స్ చేయొద్దు. ఆర్ వాళ్ళని అంటే థింగ్స్ వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి ప్రెషర్ కూడా చెయ్యొద్దు. అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. మీరు ఏంటంటే వాళ్ళని ప్రెషర్ చేసినంత మాత్రాన అదేం అయిపోదండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
అలాంటి వ్యక్తుల్ని డీల్ చేస్తున్నప్పుడు ఆల్టర్‌నేట్స్ అనేవి ప్రాపర్‌గా వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అని అనిపిస్తే మాత్రం. అది మీరేంటంటే ఆలోచించుకోవచ్చు మీ సిట్యుయేషన్ బట్టి. ఒకవేళ ఎవరు లేడీస్ లేరు అంటే మీ నుంచే అది వస్తుంది కాబట్టి, మీరు కొంతకాలం అంటే బెటర్ అవ్వడం కోసం ట్రై చేయాలండి. హీల్ అవ్వాలి. హీల్ అవ్వాలంటే మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవ్వాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు హీల్ అవ్వడం అంటేనే మీ ఎనర్జీస్ గ్రౌండ్ అవ్వడం అండి. ఎవరు కూడా దీన్ని నెగెటివ్ ఎనర్జీ కింద తీసుకోవద్దు. అంటే ఒక ఫీమేల్ ఉంటే మాత్రం ఆ లేడీ నుంచి మీరు నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అలా లేకపోతే మాత్రం ఇది మీ నుంచే కాబట్టి మీ మీద మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేం చేస్తారంటే చెప్పాను కదా! ఎర్త్‌తో కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే మదర్ ఎర్త్‌తో మీరు కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగాను అంటే ఆ ఫెమినిన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతది. ఈ వూండెడ్ ఫెమినిన్ ఎనర్జీ అనేది ఎంతో కొంత క్లియర్ అవుతూ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ క్యారీ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కాదు అంటే ఆ ఫెమినిన్ ఎనర్జీ అనేది కొంత బ్యాలెన్స్ అవ్వాలి అనుకుంటే మీరు ఫెమినిన్ ఎనర్జీ క్యారీ చేసే ఏ క్రిస్టల్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చు. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. సో ఇదైనా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా పింక్ పెట్లైట్ అని కూడా ఉంటుందండి. అది కొంచెం రేర్ క్రిస్టల్ అదైతే దొరకకపోవచ్చు. బట్ ఇదైతే దొరుకుతుంది. సో ఇలాంటి ఫెమినిన్ ఎనర్జీ క్యారీ చేసే క్రిస్టల్స్ ఏవి యూజ్ చేసినా సరే బ్యాలెన్స్ అవుతాయండి ఎనర్జీస్. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకు అది తప్ప ఇంకేం కనిపించట్లేదండి. అసలు బ్లాకేజెస్ ఏం లేవు. అసలు అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ కూడా ఏం లేదు. నిజానికి మీ విషెస్ అనేవి ఎప్పుడో ఫుల్‌ఫిల్ అవ్వాల్సినవండి. ఆర్ ఇప్పటికే అయిపోవాలి. ఇప్పుడు అయినా సరే అవుతూ ఉండాలి. బట్ ఇప్పటికి మీకు ఏ మూవ్‌మెంట్ కనిపించట్లేదంటే రీజన్ అయితే ఇదే. బట్ పర్టిక్యులర్‌గా ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉందని మాత్రం అనుకోవద్దు. అసలు ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు స్ట్రాంగ్ మెజిషియన్ ఎనర్జీ కూడా క్యారీ చేస్తున్నారండి. అంటే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కాన్ఫిడెంట్‌గా చేయగలరు. మీ వల్ల 100% అవుతుందండి. కానీ చెప్పాను కదా! ఈ ఫెమినిన్ ఎనర్జీ మాత్రం మీరే క్యారీ చేస్తున్నారో లేకపోతే అంటే మీరు ఎవరో ఒక లేడీ నుంచి ఆ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారో నాకు తెలీదు నెగెటివ్ ఎనర్జీ. బట్ ఒక స్ట్రాంగ్ లేడీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే మీ లైఫ్‌లో చాలా ఉందండి. అది మాత్రం నేను చెప్పగలను. అంటే ఇది అసలు ఇంకా డీప్‌గా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ ఇక్కడి వరకు మాత్రం నేను మీకు అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సో, అంటే ఈ టైంలోని సిట్యుయేషన్స్ అనేవి మిమ్మల్ని పుష్ చేస్తుంటాయండి. మీరు అనుకున్నది అవ్వనివ్వకుండా లేకపోతే మీరు అనుకుంటుంది అవుతున్నా సరే దానికి ఇంకా ఎక్కడో పెండింగ్ కానీ, ఇంకా లాగ్ అవుతున్నట్టు అనిపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా గివ్ అప్ చేయొద్దు. అంటే ఇప్పుడు మీరు అనుకుంటుంది ఒకటి అవ్వట్లేదనుకోండి. పర్టిక్యులర్‌గా ఒక లేడీ వల్ల అవ్వచ్చు, లేకపోతే మీలో ఉన్న ఫెమినిన్ ఎనర్జీ వల్ల కూడా అవ్వచ్చు. అవ్వకపోయినా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు స్టాప్ చేసుకున్నారంటేనే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. నేనే చెప్తున్నాను కదా! మీరు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. కానీ ఈ టైంలో మీకేంటంటే ఆ ఫోకస్, డెడికేషన్ కూడా ఉండాలి. ఏది మిమ్మల్ని స్టాప్ చేస్తున్నా సరే, మీలో ఉన్న ఈ పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ అది ఎప్పుడూ అలానే ఉంటే థింగ్స్ మాత్రం బెటర్‌గా సెటిల్ అవుతాయి. అది మాత్రం నేను చెప్పగలను. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆ మెజిషియన్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నది ఏదైనా సాధించుకోగలరండి. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ కానీ, మీలో అది ఉంది అని మీకు తెలియాలి అంటే, ఈ ఫెమినిన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా ఒక లేడీ నుంచి మీరు అలాంటి ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు అనిపిస్తే, టైమ్ బీయింగ్ వాళ్ళని దూరం పెట్టడం మంచిది. అంటే వాళ్ళని మీరు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయాల్సి మాత్రం ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.